అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉంది రావణ్ అలియాస్ జోసఫ్ బచ్చలకూరి? నీళ్ళు తాగట్లేదంట, ఆహారం తింటలేదంట. నువ్వే చెప్పు, ఏంటి మరి? తెలుస్తున్నాయా ఏమన్నానే, లేకపోతే సైన్స్ చదువుకున్నా? హ్యూమన్ బాడీ వాటర్ రెసిస్టెంట్ ఎవరిని ఎదవాలని చేద్దారా నువ్వు? నేను నీళ్ళు కూడా తాగట్లేదు, ఆహారం కూడా తింటలేదు అని పిచ్చి 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 మాటలు మాట్లాడి ఎవరిని టెన్షన్ పెడతారా నువ్వు? ఇంకా రెండోది, నీకోసం ముస్లింలు ఎందుకు ఏలుగెత్తి చాటాలి? మధ్యలో ముస్లిం సోదరులు ఎందుకు వచ్చారు? ఇక్కడే అర్థమైపోతుంది కదా, ఏపీ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఇదే కదా. వీడు ఏం రెచ్చగొట్టాలనుకుంటున్నాడో ఈ రాష్ట్రంలో, అది దానివల్లే యూపీఏ యాక్ట్ దేశద్రోహ చట్టం పెట్టారు. ఫస్ట్ 4 కేసుల్లో పవన్ కళ్యాణ్ గారిని దూషించినందుకు గాను పెట్టగా అవి బెయిల్స్ వచ్చినాయి. కొంతమంది బెయిల్ వచ్చినాయి అని సరదా పడిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి, బెయిల్ మీద కేసు ఏదైనా రన్ అవుతే ఎలా ఉంటుందో. ఆయనకి ఏదో బాగా ఉంది కాబట్టి తప్పించుకుంటున్నాడు, కానీ 12 ఏళ్ళ నుంచి వీడికి నలిగిపోద్ది. ఇంకా వీడిని యూపీఏ చట్టం కింద కేసు పెట్టి కోర్టులోని ప్రొడ్యూస్ చేస్తే 14 రోజులు రిమాండ్ ఇచ్చారు. ఆ రిమాండ్లో నక్సలిజ భావజాలం, హెగ్మాకి అనుకూలంగా స్పీచెస్, టెర్రరిస్టులకు హక్కులు ఉండవా అంటూ ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడిన విధానాలు, ఇవన్నీ దొరికినాయి. నాకు అర్థం కాలేదు, నువ్వు సీతమ్మ వారిని ద్రౌపది మాతను ఎందుకు తీసుకొచ్చావు? దాని గురించి అసలు తెలుసా నీకు? సీతమ్మ వారు 1 సంవత్సరం పాటు లంకలో ఉన్న తర్వాత ఇప్పుడు అయోధ్యకు బయలుదేరే సమయం అయినప్పుడు అక్కడ ఏమవుతారు? రాముడు మరియు సీతమ్మ వారు రాజు మరియు మహారాణి అవుతారు. ఆ కారణంతో ఆయన అగ్ని ప్రవేశం చేయని ఆయన నోటితో చెప్పలేదు. సీత, నీవు విభీషణుడి దగ్గరే ఉండొచ్చు, లేకపోతే మన సుగ్రీవుని దగ్గరే ఉండొచ్చు, నీవు ఎక్కడ ఇష్టపడుతున్నావో చెప్పు, అక్కడ వదిలేసి వెళ్తాను అని చెప్తే, అప్పుడు సీతమ్మ వారు స్వయంగా ఆమె నోటితోనే లక్ష్మణుణ్ణి చితి పేర్చమని అడిగింది. దీనికి పురాణాల్లోని 2 కారణాలు చెప్తారు. ఒకటి నేను విన్నే చెప్తున్నాను. ఒకటి, ఆ 1 సంవత్సరం కూడా ఉన్నది సీతమ్మ వారు కాదు, ఒక మాయా సీత. ఇప్పుడు ఆ మాయా సీత అగ్ని ప్రవేశం చేసి అసలైన సీతమ్మ వారు బయటకు వస్తారు అనేది ఒక కల్పిత గాథ. కానీ వాల్మీకి రామాయణం ప్రకారం ఉన్నది ఏమిటంటే, రాజ్యానికి వెళ్ళి రాజ్య పట్టాభిషేకం చేసిన తర్వాత ఎటువంటి ప్రశ్నలు రాకూడదని ప్రజలకు తెలియజేయాలి అమ్మవారి యొక్క పాతివ్రత్యాన్ని అని చెప్పి ఆయన అలా మాట్లాడగా, ఇక్కడ అమ్మవారు అగ్నిప్రవేశం చేయగా ఆమె అగ్ని ఏమీ చెయ్యక బయటకు వచ్చిన తదుపరి లోకానికి చాటి చెప్పడం జరిగింది. దీంట్లో కర్మ ఫలితం కూడా ఉంది. అది గరికపాటి వారు చెప్పారు. ఏంటో తెలుసా? శ్రీరాములు వారు
ఆ జింకను వేటాడడానికి వెళ్ళినప్పుడు రాక్షస కోతలు వినబడితే అదే రాక్షసుడు ఆ శ్రీరాముళ్ళ అరిస్తే అప్పుడు లక్ష్మణ్ వెళ్తే వెళ్ళంటే నా మీద ఏదో దురుద్దేశం ఉంది అన్నట్టుగా మాట్లాడారు సీతమ్మ వారు. దాని కర్మ ఫలితం అమ్మవారు అనుభవించొద్దా అని గరికపాటి వారు కర్మ ఫలిత ఆనందరం కూడా చెప్పారు. ఇక్కడ ద్రౌపది మాత చీర లాగడం నేర్పిందా మహాభారతం? ఒరే పిచ్చనా కొడక, ద్రౌపది మాతను చీర లాగినందుకు కొన్ని అక్షోహిణుల సైన్యం తెగటార్చబడిందిరా. అంటే ఒక అమ్మాయిని నువ్వు చెడు చూపుతో చూసిన, చెడు ఆలోచనలతో నువ్వు ఆలోచించిన, ఆమె మీద ఏమన్నా ప్రయత్నాలు చేయాలని చూసిన వాడిని అక్కడే శిక్షించండి అని తెలిపిందిరా మహాభారతం. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ పాయింట్ మీద నీ పాయింట్లు తీస్తారా? నీ ఆడియో బయటకు వచ్చింది. 10 మంది అమ్మాయిలను మోసం చేసావు, ఎంతోమంది ఎంప్లాయీస్ని మోసం చేసావు, అందుకే నువ్వు బయటకు వచ్చి ఏడ్చావు. ఏంట్రా నీ బతుకు? ఇంకేటంట గుడి దగ్గర హుండీలో ఉన్న డబ్బుల కోసం పంతుళ్ళు కొట్టుకుంటారా? ఏ గుళ్ళో కొట్టుకున్నారా? నువ్వు అసలు సెక్యులరిజం భావం, నేను నాస్తికుని అంటావు కదరా. నువ్వు క్రిస్టియన్ దశభావం అడగరా, ముళ్ళాలకి వచ్చే డబ్బుల గురించి అడగరా. నువ్వు ఎప్పుడు అడిగేవరా నువ్వు? నీ గురించి నీ ఫోనే చెప్తాను. ఆవిడ ఒక ఆవిడ తయారీ ఆవిడ వీడియోలు చేస్తే ఆవిడని కూడా అరెస్ట్ చేశారు. అప్పుడు ఆవిడ ఆ యూట్యూబ్కి CEO అట. ఈయన గారు ఉత్తి వీడియోస్ చేసేవారట. ఒకళ్ళ మీద ఒకళ్ళని నిందలు వేసుకుంటున్నారు కానీ ఎవరో నిజాలు చెప్పట్లే. అలా జరుగుతాం అక్కడ కేసు. ఏమనుకుంటున్నారంటున్నాను మా ఈ భారతదేశాన్ని, ఈ ఆంధ్రప్రదేశ్ని ఏమనుకుంటున్నారా మీరు? విచ్ఛిన్నం చేసేద్దారని? ఆపరేషన్ సింధూర్ గురించి నువ్వు మాట్లాడతావా? నక్సలిజంకి అనుకూలంగా మాట్లాడతావా? నక్సలిజం ఏం చేస్తుంది తెలుసా నీకు? ఎంతోమంది జవాన్లని, పోలీసుల్ని, ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీలని, ఎంపీలని చంపేసింది. చంపితే మార్గం దొరికేస్తుందా? చంపితే మార్గం దొరికేస్తుందా? గిరిజన ప్రాంతాల్లోని పొగాకు, గాంజాయి ఇలాంటి మత్తు పదార్థాలు అక్కడ పంటలతో వేయించి వాటిని ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ కూడా చేసి ఇక్కడ ప్రజల్ని నాశనం చేయాలని చూశారా. వాళ్ళకు నువ్వు సపోర్టా? టెర్రరిస్ట్ భావజాలం ఏంటి? ప్రపంచం అంతా ముస్లింలను ఉండాలనే కదా. దాన్ని ఎప్పుడు నువ్వు ఖండించావురా? నీ మొహాన్ని నువ్వు అని నవ్వుతావు. నీ గురువు అయిపోయాడంటే అదేదో అనుకోకండి. ప్రయత్నించి రాముడిని ఏదో అని విసిగిపోయాడు. రాష్ట్ర బహిష్కరణ జరిగింది. ఇప్పుడు నువ్వు తయారయ్యావు, నిన్ను క్లోజ్ చేసి పడేశారు. నువ్వు అసలు ఏం చేస్తావో చూస్తాను, నువ్వు వీటి నుంచి ఎలా తప్పించుకుంటావో చూస్తాను. నీకు సపోర్ట్ చేసే వాళ్ళ గురించి కూడా మాట్లాడతాను. అప్పుడు నేను బుద్ధి జ్ఞానం లేకుండా నువ్వు వెళ్ళిన సభ ఏంటి? నువ్వు మాట్లాడాల్సింది ఏంటి? నువ్వు మాట్లాడింది ఏంటి? నువ్వు పిఠాపురంలోని ట్రై చేసింది ఏంటి? బేసికల్గా మీకు ఈ భారతదేశంలో హిందూ మతం పెరగడం ఇష్టం లేదు. అది మీ భావ దారిద్ర్యం, కమ్యూనిస్ట్ భావ దారిద్ర్యం. దీని వెనకాల చాలా కథ ఉంది, ఇంకొక వీడియోలో చెప్తాను. వీడైతే క్లోజ్. వీళ్ళాటోళ్ళు ఇంకెవరు వచ్చినా సరే ఇప్పుడు రాబోయే సోషల్ మీడియా యాక్ట్ వాళ్ళు కూడా క్లోజ్. రీసెంట్గా నాగార్జున యాదవ్ని పట్టుకుపోయారు కదా తెలంగాణ వాళ్ళు. అలాగే అందరికీ నోరు అదుపులో పెట్టుకోకపోతే
పగులుతుంది అన్నమాట ఒక్కొక్కటి. జాగ్రత్తగా ఉండండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.